హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మానస. ఈరోజు మీకైతే తెలంగాణ స్పెషల్ సరపిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే పెడుతూ ఉంటారు, కానీ ఒక్కసారి అయితే నేను చెప్పిన టిప్స్తో ఈ విధంగా పెట్టుకున్నారంటే మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అన్నమాట. దీనికోసం ముందుగా నేనైతే 1.5 కప్పు వరకైతే బియ్యం పిండిని జల్లించుకొని అయితే తీసుకోండి. ఇందులోనే ఒక 1 కప్పు సొరకాయ తురుమును కూడా వేసుకోండి. మీరు తీసుకునే సొరకాయ లేతగా ఉంటే పొట్టుతో సహా మంచిగా ఈ విధంగా తురుముకొని వేసుకోండి. ఇందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా 1 కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట, ఉల్లాకులు, వీటిని కూడా వేసుకోండి. ఇందులోనే పుదీనా, అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్పు నువ్వులు, అదేవిధంగా 6-7 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత కారము, అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని అయితే మంచిగా కలుపుకోండి. ముందే వాటర్ని అయితే యాడ్ చేయకండి, మనము సొరకాయ వేసుకున్నాం కాబట్టి. ఫస్ట్ అయితే ఇదంతా మంచిగా కలుపుకొని తర్వాత మీకు ఏమైనా వాటర్ పట్టేలాగా ఉంటే అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే కొంచెం వాటర్ పట్టాయండి. సో ఈ విధంగా వాటర్ని అయితే వేసుకొని పిండి మంచిగా కలుపుకోండి. మనమైతే ఇందులో ఉల్లాకు అయితే వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే కలుపుకోండి. మనకి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకైతే సరపిండి గిన్నెలు అయితే ఉంటాయి కదా, సో వాటికైతే ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఇటువంటివి ఏం లేకపోతే ఒక మందపాటి గిన్నెనైనా తీసుకొని కాస్త పిండిని అయితే ఈ విధంగా ముద్దలాగా చేసుకొని అయితే ఈ గిన్నెకైతే ఈ విధంగా నెమ్మదిగా అయితే ఒత్తుకోండి. మనకైతే ఈ సరపిండి బాగా మందంగా కానీ మరీ పలచగా కానీ పెట్టకుండా నార్మల్గా అయితే ఉంచుకోవాలన్నమాట. మందంగా పెడితే మనకి సరిగ్గా కాలదు, పిండి పిండి ఉంటుంది. అదేవిధంగా పలచగా పెట్టామంటే మాడిపోయి గిన్నెకి అంటుకుంటుంది అన్నమాట, రాదు తీయడానికి. సో మీడియంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా మిడిల్లో హోల్స్ అయితే చేసుకోండి. హోల్స్ చేయడం వల్ల మనకి సరపిండి అయితే మంచిగా కాలుతుందన్నమాట. హోల్స్ చేసుకొని ఆ హోల్స్లో కాస్త ఆయిల్ని అయితే వేసుకొని దీన్ని అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ అయితే మూత పెట్టుకోండి. ఒక 2 to 3 minutes మూత పెట్టుకున్నామంటే మనకి కాస్త ఉడుకుతుంది కొంచెము. ఇప్పుడైతే మూత తీసేసి ఈ విధంగా అయితే పెట్టుకోండి. నేనైతే 2 sides కూడా పెట్టుకున్నాను అన్నమాట, తొందరగా అవుతుందని. సో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం కాలడంతోనే మరి ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, సో ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. మనకైతే ఇప్పుడు సరపిండి అయితే పర్ఫెక్ట్గా మంచిగా కాలిందన్నమాట. ఇది కాలిన వెంటనే మనము ఒక పెద్ద సైజు డబ్బాలో అయితే వాటర్ని వేసుకొని అందులో పెట్టామంటే మనకైతే మంచిగా ఊడొస్తుందన్నమాట. ఈ విధంగా గిన్నెకి అంటుకోకుండా చూడండి, మనకైతే చాలా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది కదా సరపిండి. మనం సొరకాయ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర సొరకాయ లేకపోతే దాన్ని అయితే స్కిప్ చేసేయండి. మొత్తం వాటర్ వేసి కలుపుకొని పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.